మనసు పెట్టి వండుకుంటే ఏ కూరైనా అద్భుతంగా ఉంటుంది. అలాంటి స్పెషల్ కర్రీలో ఇదొకటండి, గుమ్మడికాయ కర్రీ. నాకెంతో ఇష్టం. నాకు ఇలా దొరికినప్పుడల్లా చాలా ఇష్టంగా తయారు చేసుకుని వండుకుంటాను. ముందుగా దాన్ని శుభ్రంగా కడిగేసుకుని చక్కగా దాని లోపల ఉన్న గింజలు అయితే తీసేసుకుని పాడేసుకోకుండా భద్రంగా ఒక బాక్సులో అయితే ఎండబెట్టుకుని పోసుకోండి. మనం స్వీట్స్లో యూజ్ చేసుకోవచ్చు అదైతేను. అలాగే ముక్కల్ని చక్కగా మనకు కావాల్సిన సైజులో అయితే ముందుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే తాలింపు సరుకులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, అలాగే వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి. చివరిలో అయితే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. అవన్నీ చక్కగా బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. చక్కగా కాస్తంత ఉప్పు అయితే వేసుకుని మగ్గిచ్చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం దోరగా మగ్గిన తర్వాత అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి గుమ్మడికాయ ముక్కల్ని వేసుకోవాలన్నమాట. కొంచెం పసుపు కూడా వేసేసుకోండి. ఇదిగోండి గుమ్మడికాయ ముక్కలు అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మనం పైకి కిందికి ఇలాగా ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కలిసేలాగా కొంచెం కుదుపుకుని కూర గిన్నె అయితే మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాలు అలా మగ్గించుకున్న తర్వాత ముక్క మెత్తబడిన తర్వాత కొద్దిగా కారం వేసేసుకుని చింతపండు పులుసు కూడా పోసేసుకున్న తర్వాత బెల్లం కూడా వేసేసుకొని మరిగిచ్చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెసే, కానీ కూర వండుకొని తినేటప్పుడు ఉంటుందండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీలో ఎంతమందికి కర్రీ అంటే ఇష్టమో ప్లీజ్ కామెంట్లు అయితే పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.